డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ లో మనకి మెటీరియల్స్ అనేవి పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఆల్ సబ్జెక్ట్ సంబంధించి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. స్కిల్ కోర్సెస్ లో మనకి సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, టూరిజం గైడెన్స్, డిజైన్ థింకింగ్. సో ఇవైతే మనకి 4 పీడిఎఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 లో మీరు ఒక సబ్జెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి గైస్, మనకి డిగ్రీ ఫోర్త్ సెమ్ లో లాంగ్వేజెస్ అయితే ఉండవు అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ మనకి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో హిందీ, తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ ఇవేమి కూడా ఉండవు అనమాట. మనకి అంటే ఫోర్త్ సెమ్ లో మనకి లాంగ్వేజెస్ అనేవి ఉండవు. డైరెక్ట్ గా మనకి స్కిల్ కోర్సెస్, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, మేజరు అలాగే మైనరు. మేజర్లో మనకి 3 సబ్జెక్ట్స్, మైనర్లో 2 సబ్జెక్ట్స్, స్కిల్ కోర్సెస్లో 1 సబ్జెక్టు, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సులో 1 సబ్జెక్టు. ఈ విధంగా మనకి 7 పేపర్స్ అయితే ఉంటాయి అనమాట. 7 సబ్జెక్ట్స్. లైఫ్ స్కిల్ కోర్సెస్ లో ఉన్న 4 పేపర్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ లో మనకి ఇండియన్ ఫిలాసఫీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు జియోగ్రఫీ. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బిఏ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ కానివ్వండి, సో వీరికి సంబంధించిన మేజరు అలాగే మైనరు సబ్జెక్ట్ సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే బిఎస్సి ఫిజిక్స్ లో మనకి మేజరు, మైనరు వీరికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే బిఎస్సి కెమిస్ట్రీ, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి జువాలజీ, అలాగే బాటనీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి బీకామ్ జనరల్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే బీబీఏకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన పైథాన్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మేజర్ కి సంబంధించి అలాగే ఆల్ సబ్జెక్ట్స్ కి మైనర్ కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. సో కన్ఫర్మ్ గా మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేశాను అనమాట.